చావా. బాలీవుడ్ లో చాలా కాలంగా సరైన హిట్స్ లేక విమర్శలు ఎదుర్కొంటున్న ఇండస్ట్రీకి సూపర్ డూపర్ హిట్ చావా రూపంలో లభించింది. భారీ బడ్జెట్ చిత్రం కాకపోయినా, పాన్ ఇండియా హీరో గుర్తింపు లేకపోయినా, కథనే ముఖ్య భూమికగా దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు సంచలనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. దీనితో బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత జోష్ వచ్చినట్లయింది. మొదటగా ఓన్లీ హిందీలోనే విడుదలైన ఈ చిత్రం క్రమంగా ప్రాంతీయ భాషల్లో కూడా విడుదలవుతూ దూకుడు కొనసాగిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చావా నమోదు చేసిన రికార్డ్స్ ఒక్కసారి చూద్దాం. మరాఠాల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చావాతో తన నట జీవితంలోనే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్. దాదాపు 740 కోట్లకు పైగా కలెక్షన్స్ తో వడివడిగా 1000 కోట్ల దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ల బాహుబలి 2 రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టి మరిన్ని విజయాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో 27వ రోజు చావా ఎన్ని కోట్లు వసూలు రాబట్టిందో చూస్తే, చావాలో ఛత్రపతి సంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సంభాజీ పాత్రను ఆయన తప్ప మరొకరు వెయ్యలేరు అన్నట్లుగా జీవించారు విక్కీ కౌశల్. మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది. ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం శంభాజీ శంభాజీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రతి నటుడికి జీవితంలో చాలా అరుదుగా ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం వస్తుంది. ఆ అదృష్టం విక్కీ కౌశల్కు వచ్చినట్లుగా విశ్లేషకులు అంటున్నారు. ఇక రష్మిక మందన గోల్డెన్ హ్యాండ్గా మారిపోయింది. 3 ఏళ్లలో ఆమె నటించిన 3వ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. యానిమల్ 920 కోట్లు, పుష్ప 2 1881 కోట్లు వసూలు చేయగా, ఇప్పుడు చావాతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మరి ఈ సినిమా రేపో మాపో 1000 కోట్లు మార్క్ క్రాస్ చేస్తుందని విశ్లేషకులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చావాలో శంభాజీ సతీమణి మహారాణి యేసుబాయిగా అద్భుతంగా నటించారు హీరోయిన్ రష్మిక. చావాలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్యదత్త తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. దాదాపు 130 కోట్లకు పైగా బడ్జెట్తో మడోక్ పిక్చర్స్ బ్యానర్ పై దినేష్ విజన్ చావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న చావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మరాఠా సామ్రాజ్యంతో పాటు నేను కూడా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే. మీ నమ్మకం మాకు తోడుంటే యుద్ధం కూడా ఉత్సవమే. మరి ఈ సినిమా తొలి వారంలో 220 కోట్లు, రెండో వారంలో 182 కోట్లు, మూడో వారంలో 87 కోట్లు రాబట్టింది. తెలుగులో మార్చి 7న చావా ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రోజుకు 1 కోటికి తగ్గకుండా వసూలను అందిస్తోంది. తాజాగా తెలుగులో 6వ రోజు 1 కోటి రూపాయలకు పైగా కలెక్షన్ చేసి దుమ్ము రేపుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 27వ రోజు వసూళ్లు విషయానికి వస్తే, బుధవారం ఫస్ట్ షోకు 11.43%, సెకండ్ షోకు 15.41% ఆక్యుపెన్సీ నమోదైంది. వర్కింగ్ డే అయినప్పటికీ కూడా 27వ రోజు 6.5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది చావా. శుక్రవారం ఇక ఇవాళ హోలీ పండుగ తర్వాత వీకెండ్ కావడంతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎర్రగా మార్చి